హలో అందరికీ, ఈరోజు మేము చికెన్ బిర్యానీ ఇంట్లో చేసుకుంటున్నామండి. బిర్యానీ కోసం ఇగో 100 రూపీస్ చికెన్ తీసుకున్నాము. ఈ చికెన్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఇగో ఈ విధంగా కడుక్కోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో బిర్యానీకి సరిపడా చికెన్ బిర్యానీలోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అవగాన్ మొత్తం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చికెన్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని చికెన్ బిర్యానీకి కావాల్సినవి జాజికాయ పువ్వు, బండ పువ్వు, బిర్యానాకు, దాల్చిన చెక్క, మసాలా పుల్లలు, ఇలాచులు వీటన్నిటిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. తర్వాత కరివేపాకు 2 రెబ్బలు వేసుకోవాలి. పచ్చిమిర్చి 3 కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర 4 రెబ్బలు విరిచేసుకోవాలి. పుదీనా గుప్పెడు పుదీనా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి బిర్యానీ పులావ్ మసాలా వేసుకోవాలి. 1 ప్యాకెట్. ఇది అవైలబుల్గా ఉంటుందండి షాప్లో, 5 రూపీస్కి దొరుకుతుంది. ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత పెరుగు తీసుకోవాలి, 1 ప్యాకెట్ వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చికెన్ తీసుకుంటే దానికి సరిపడా ఇంకా లిక్విడ్ కూడా తీసుకోవచ్చు. పెరుగు ఒక పెద్ద సైజు హాఫ్ నిమ్మకాయ కట్ చేసుకొని దానిలో పిండుకోవాలి. అన్నీ వేసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. కలుపుకుంటూ మంచిగా అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని కప్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ పక్కన పెట్టిన తర్వాత ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసాక ఇలా అటు ఇటు కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుంది. చూసారు కదా, మనం అనుకున్నట్టే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఆనియన్స్. ఆనియన్స్ వేగాయి కదండి, బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం రైస్ తీసుకోవాలి. చికెన్ ఎంత తీసుకున్నామో దాని క్వాంటిటీలో మనం రైస్ వాష్ చేసుకొని ఇలా రైస్ పెట్టుకున్నట్టుగానే రైస్ పెట్టేసుకోవాలి. రైస్ పెట్టాం కదండి, తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం ఎందుకంటే రైస్ గడ్డ కట్టకుండా ఉండడానికి మనం బిర్యానీలో వేసుకోవాలన్నమాట. దానిలోకి కావాల్సినవి బండ పువ్వు, బిర్యానాకు, దాల్చిన చెక్క, జాజికాయ, మిర్చి, మసాలా, ఇలాచి. ఈ మొత్తాన్ని తీసుకొని ఇలా రైస్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక
కరివేపాకు రెమ్మని తురుముకొని దాంట్లో వేసుకోవాలి. రైస్లోకి సాల్ట్ తీసుకుందాం. సాల్ట్ మనం ముందుగా తీసుకున్న చికెన్ పక్కకు పెట్టుకున్నాం కదండి, దాంట్లో సాల్ట్ వేసాం కదా, దానికి సరిపడా దీంట్లో చూసుకొని వేసుకోవాలి. చూసారు కదండి, మనం ముందుగా చికెన్ తీసుకున్నాం కదా, దాంట్లో ఇట్లా ఆయిల్ పేరుకుపోయి పైకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇటు పక్కకు రైస్ పెట్టుకున్నాం కదండి, దీన్ని పెట్టుకున్న తర్వాత ఈ రైస్ అయ్యేంత వరకు ఇక్కడ చికెన్ని చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఉడకనివ్వాలి.